జరిగే వరకు అరెస్ట్ చేయాలి. బాబాయ్ కొడుకుని ఆయన భార్యని అరెస్ట్ చేయాలి. బాధ్యులను వెంటనే అన్యాయం చేసిన భర్తని భార్య వాళ్ళ మామని అత్తని వెంటనే అరెస్ట్ చేయాలి. అన్యాయం చేసిన వాళ్ళని వెంటనే అన్యాయం చేసిన వాళ్ళని వెంటనే పోరాడతాం లెల్లికి న్యాయం జరిగే వరకు లెల్లికి న్యాయం జరిగే వరకు వచ్చి నాతో సంసారం చేసే వరకు మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే చచ్చిపోతాం. మల్మడ మండలం నుంచి వచ్చాను. నా భర్త పేపల్ మండలంలోని రంగాపురం గ్రామంలోని బాబాయ్య కొడుకు. గత 7 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేసి 2 పిల్లలు కన్నాడు. ఇప్పుడు ఇంటి దగ్గరకు వస్తే నాకు వద్దు, నీ పిల్లలు నాకు పుట్టలేదని చెప్పేసి నా మీద చెడ్డ మాటలు మాట్లాడేసి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా నన్ను బయటకు దొబ్బేసి ఇక్కడే కూర్చోబెట్టాడు. వారం రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాము. మాకు తినడానికి ఏమీ లేదు, తిండి లేదు, ఏం లేదు. ఊళ్ళోకి పోయేసి వీళ్ళని బాబాయ్ కోడల్ని మాకు అన్నం పెట్టండి తెచ్చుకొని తింటున్నాము. మాకు రాజకీయ పార్టీలు కానీ గవర్నమెంట్ కానీ మాకు ఏదన్నా సహాయం చేయాలి. మేము ఇక్కడే ఉంటే చంపేస్తామని నా భర్త, మా అత్త మామలు, వాళ్ళ బంధువు ప్రకాష్ అనే వ్యక్తి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. మాకు ప్రొటెక్ట్ కల్పించండి. महिला समेक्य आंध्रप्रदेश महिला समेक्य आंध्रप्रदेश महिला समेक्य दिल्ली की न्यायम जरिगे वरकू दिल्ली की न्यायम जरिगे वरकू दिल्ली की न्यायम जरिगे वरकू आंध्रप्रदेश महिला समेक्य आंध्रप्रदेश महिला समेक्य आंध्रप्रदेश महिला समेक्य दिल्ली की न्यायम जरिगे वरकू दिल्ली की न्यायम जरिगे वरकू दिल्ली की न्यायम जरिगे वरकू